వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ఇక ఉప ఎన్నికలు రావు, ఇక మా దృష్టి అభివృద్ధి సంక్షేమంపైనే. వేతనాలకు తెలంగాణ తావులేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని గత ప్రభుత్వం హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరుగుతుందో ఎప్పుడు అదే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ప్రభుత్వం దృష్టి అభివృద్ధి సంక్షేమంపైనే ఉంటుంది. ఇక రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ అడ్డం పడుతుంది. ఇక పెట్టుబడులు రాబడి రాకూడదనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తుందని నిపుణులు తిరిగారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక బుధవారం హోం అడ్మినిస్ట్రేటర్ పద్దుపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తర్వాత 2024-23 సంప్రదాయాన్ని అనుసరిస్తాం. ఇక 24-23 మధ్యకాలంలో విపక్ష ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో తెచ్చుకొని కొందరు మంత్రులు కూడా అయ్యారు. వారెవరైనా అనర్హత రేటు పడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చట్టం, న్యాయం, రాజ్యాంగం మారలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం ఉప ఎన్నికలు వస్తాయి? 2014-23 వరకు అనుసరించిన విధానాన్ని మేము అనుసరిస్తాం. ఇక రూల్ బుక్ కూడా మారలేదు. వారు రాసిన ఈ పుస్తకం రూల్ బుక్ చూపిస్తూ ఇక ఎలాంటి ఉప ఎన్నికలు రావు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఉప ఎన్నికల్లో నేనే అభ్యర్థిని అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఆయన పదవిలో ఉన్నప్పుడు నుంచే పంచి కొట్టుకొని తిరిగారు. ఇలా తిరిగి పదవి పోతుందని నేను ఆనాడే హెచ్చరించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఉప ఎన్నిక ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల గురించి సభలో చర్చ కూడా జరగడం జరిగింది. తర్వాత ఇక విద్యాశాఖ నమూనా ప్రచారణ ఇక అందరికి సమాలోచనతో నూతన విధానం రూపొందిస్తామని అసెంబ్లీలో వెల్లడించారు. తర్వాత ఇక కొత్తగూడెం న్యూ యూనివర్సిటీకి ఆఫ్ బర్త్ అండ్ సైన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ఒక వార్త. తర్వాత ఇక ఏప్రిల్ 1 నుంచి 12 విడతలుగా ఫీజు బకాయిలు చెల్లిస్తామని సీఎం వెల్లడించడం జరిగింది. తర్వాత ఇక భూభారతిలో సమస్యలకు చెక్ పెట్టున్నట్టు ఒక వాక్య. ఇక వచ్చే నెలలో కొత్త చట్టం ఇక పోర్టల్ అమలుకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టు ఒక వార్త. ఇక బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల అస్తవ్యస్తం. ఇక మేడిగడ్డపై వారంలో ఎన్డీఎస్ఏ నివేదిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. ఇక కేటీఆర్ వాక్యాలపై దుమారం. కమిషన్ల ఆరోపణలపై బట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఇక ఓల్డ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ బట్టి విక్రమార్క కేటీఆర్ కు సూచించడం జరిగింది. తర్వాత సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఇక మాజీ మంత్రి ఎమ్మెల్యే కె తారక రామారావు బుధవారం శాసనసభలో జరిగిన కమిషన్ వాక్యాలపై దుమారం పెట్టారు. ఇక కేటీఆర్ వాక్యాలను ఖండిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకి దిగారు. ఇక ఓల్డ్ దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనడంతో సభ ఉద్రిక్తం కావడంతో సభ నుంచి బీఆర్ఎస్ నాయకులు వాకౌట్ చేయడం జరిగింది అసెంబ్లీ నుంచి. తర్వాత ఇక ఇది అమానవీయ క్రూరమైన అభిప్రాయానికి అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సర్వోన్నత న్యాయమూర్తి వివాదాస్పద వాక్యాలపై స్టే విధింపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మహిళల దుస్తులను లాగడం, ఛాతి భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదని బలవంత పెట్టడం లేదా వ్యవస్థను చేసే యంత్రం పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులో వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తర్వాత ఇక హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అమానవీయమైన క్రూరమైనది అవలంబించింది. న్యాయస్థానాలకు పొసగాని ఈ వివాదాస్పద తీర్పును తీవ్రంగా పరిగణిస్తామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాల మేరకు ఈ కేసును ధర్మాసనం సుమోటుగా స్వీకరించి బుధవారం విచారణ జరిపింది. తర్వాత ఇక హైకోర్టు జడ్జి గురించి తీవ్రమైన పదజాలాన్ని వినియోగించాల్సిన అవసరం రావడం పట్ల ధర్మాసనం వివాదం వ్యక్తం చేసింది. ఈ మార్చి 17న అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా వివాదాస్పద తీర్పులో 21, 24, 26 న్యాయ సూత్రాలను విరుద్ధమైన తెలిపి వీటిని ఉటంకిస్తూ ఇతర కేసులో నిందితులను ఇంకా సుప్రీంకోర్టు స్టే విధించింది. దానిపై విచారణ జరిపే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రుణమాఫీతో తెలంగాణ రైతులు అటు ఇటు కాకుండా పోయారు. ఇక రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజం అన్నట్టు ఒక వార్త. తర్వాత కామారెడ్డి జిల్లాలో బయటకు వచ్చిన 10వ తరగతి గణిత పరీక్షలు ఇక సామాజిక మాధ్యమాలు వ్యాప్తి చేసిన 7గురి అరెస్టు చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక సాక్స్ పేపర్ సంబంధించిన అంశం. ఇక డికాక్ ధమాకా 8 4లు 6 6లు 97 నాట్అవుట్. ఇక రాజస్థాన్ పై కోల్కతా గెలుపు అన్నట్టు నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ మరియు కోల్కతా మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో నిన్న కోల్కతా అనేది గెలుపొందడం జరిగింది. ఇక ఉప ఎన్నికలు రావు, సభ్యులు ఎవరు ఆందోళన చెందవద్దు. ఇక శాసనసభ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య. ఇక 2014 నుంచి 2023 వరకు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఆచరిస్తున్నాం. ఇక మీరు మంత్రులు చేసిన వారు అనర్హులు కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయి? అంతా ఉత్తిదే. వాళ్ళేమో మేము పార్టీ మారనే లేదని అంటున్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉంది, బయట మాట్లాడే సబ్ జ్యుడిషియల్ అవుతుంది. ఇక శాసనసభలో మాట్లాడితే రక్షణ ఉంటుందని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక శాసనసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇక బెట్టింగ్ యాప్స్ పై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై రమ్మిపై ఉక్కుపాదం మోపుతూ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసి వారిని విచారించడం తర్వాత శాశ్వత పరిష్కారం కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత ఈ సంస్కృతి తెలంగాణ నిర్మించడమే మా లక్ష్యం, ఇక రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తర్వాత ఇక ఐఎంజీ భారత్ భూములు తీసుకుంటే నష్టం ఏమిటని వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది అసెంబ్లీలో. ఇక శాసనసభ 2014 నుంచి 2020 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటిని ఆచరిస్తున్నాం. అప్పటి నుంచి చట్టం మారాలి, న్యాయం మారాలి, స్పీకర్ పదవి ఎస్ పదవి మారాలి, పాలకపక్షం ప్రతిపక్షం అట్టనే ఉన్నాయి, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకా ఎట్లా వస్తాయి ఉప ఎన్నికలు, సభ్యులు ఎవరు ఆందోళన చెందవద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులు పరిగణన తీసుకొని గతంలో అవలంబించిన విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ఇక వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. ఇక బుధవారం శాసనసభ బడ్జెట్ పై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఆ కమిషన్లపై దద్దరిల్లిన సభ, తర్వాత బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఇక 30% కమిషన్ తీసుకున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే అంటున్నారు. 20% కమిషన్ అంటూ సచివాలయంలో ధర్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పడం జరిగింది అసెంబ్లీలో. తర్వాత కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్న మీ ఆరోపణలు రుజువు చేయండి, లేదంటే ప్రజల సభకు క్షమాపణ చెప్పండి అని మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక 30% కమిషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారన్న కేటీఆర్ 20% కమిషనర్లు అంటూ సెక్రటరీ కాంట్రాక్టర్ ధర్నా జరిగాయని వ్యాఖ్యానించారు కేటీ రామారావు. తర్వాత ఇక దీనిపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కేటీఆర్ హెచ్చరించారు. తర్వాత ఇక రుజువైనా చేయాలి, లేకుంటే క్షమాపణలు చెప్పాలంటూ సవాల్ కూడా విచారణ జరిగింది. తర్వాత మీలా అడ్డుగోల రాష్ట్రాన్ని దోపిడీ చేసేందుకు రాజకీయాల్లో రాలేదంటూ బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఇక బట్టి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన, శాసనసభ ఇరుపక్షాల ఆందోళన నిరసనల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఇక రాష్ట్ర శాసనసభ బుధవారం జరిగింది. ప్రభుత్వ పెద్దలు కమిషన్లు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ సభ్యులు కేటీ రామారావు పేర్కొనడం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్త మాట్లాడాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హెచ్చరించడంతో ఇరుపక్షాల మధ్య ప్రతి విమర్శలు అరుగులు. ఇక సభ తీవ్ర గందరగోళం నేర్కొంది. మంత్రులు అడ్డుపడుతుండడంతో ఇక పద్దులపై బుధవారం జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యులు రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ మంత్రులు పదే అడ్డుకోవడం కేటీఆర్ శబ్దాంతరం తెలిపారు. ఇక మంత్రులు పదే అడ్డుపడుతున్నారు, సంయమనం ఉండడం, ఇక మేము కూడా రెచ్చగొట్టగలం, ఇక 30% కమిషన్ తీసుకుంటున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే అంటూ 20% కమిషన్ అంటూ సచివాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటూ ధర్నాలు చేస్తున్నట్టు కేటీఆర్ అనేది వ్యాఖ్య చేయడం జరిగింది. దాంతో సభ అనేది గందరగోళం ఏర్పడి మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. తర్వాత మాదిగా లంబాడా 2 అభ్యర్థులు ఖరారు చేస్తున్నట్టు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మంత్రివర్గంలో స్థానం కోసం ఆ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు యాత్నాలు. ఇక కేబినెట్ విస్తరణ సందర్భంగా అవకాశం కల్పించినట్టు లేక ఇక అధిష్టానం పెద్దలతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలకు విన్నపాలు. ఇక నేడు దీనికి వెళ్లేందుకు మాదిగా ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా వార్త అనేది చూస్తున్నాం. ఇది ట్యాక్స్ పేపర్ కి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు అనేది మనం చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఉప ఎన్నికలు రావు, ఇదే రేవంత్ తీర్పు అన్నట్టు ఒక వార్త. ఇక ఎవరు ఎటువైపు వచ్చినా బై ఎలక్షన్స్ ఉండవు, ఇక అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులకు సీఎం అభయం అన్నట్టు ఒక వార్త. ఇక కేసు సుప్రీంకోర్టులో ఉండగానే ప్రకటించిన ముఖ్యమంత్రి. ఇక అధ్యక్ష తమరి ద్వారా నేను చెప్పదలుచుకున్న ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారు కోరుకున్న ఉప ఎన్నికలు రావు. ఇక ఆటోళ్ళు ఇటు వచ్చినా ఇటోళ్ళు ఇటు పోయిన ఉప ఎన్నికలు రావు. ఇక హరీష్ రావు బాగా గుర్తు చేసిండు. విషయం సుప్రీంకోర్టులో ఉన్నది, ఇక సబ్ జ్యుడిషియల్ అయిన విషయాన్ని లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉన్నది, కానీ బయట మాట్లాడితే ప్రొటెక్షన్ ఉండదు. ఇక దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. అధ్యక్ష తమర న్యాయకత్వంలో సభకు రక్షణ ఉన్నది. ఈ సభలో మనం కొన్ని విషయాలను ప్రస్తావించవచ్చు, కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారమే ఎన్నికలు, ఇదంతా ఒత్తుదే అధ్యక్ష, ఇదేం జరగలేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పనే లేదు, ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదని సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటల్లోని ఇక్కడ ఒక వాక్యాన్ని ఇవ్వడం జరిగింది. అయితే కోర్టు పరిధిలో అంశాలు ఎలా ప్రస్తావిస్తారు, పార్లమెంటరీ రూల్స్ సీఎం ఉల్లంఘించారు, ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్, ఇక సుప్రీంకోర్టు కన్నా గొప్ప అనుకుంటున్నావా సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆ వాక్యాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది.
తర్వాత గతంలో కవితకు బెయిల్ పైన రేవంత్ అనుచిత వ్యాఖ్యలకి ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కమిషన్ లో వివాదం, సభలో వాగ్యుద్ధం. ఇక సచివాలయంలో కాంట్రాక్టులు ధర్నా చేస్తలేరా మీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇక వాటికి ప్రభుత్వం జవాబు చెప్పాలి. వసతి సాక్షిగా వెతుకుబడిన కేటీ రామారావు ఓళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బెదిరింపులు. ఇక కేటీఆర్ వాక్యాలను రికార్డుల నుంచి తొలగించినట్టు ప్రకటించిన ప్యానెల్ స్పీకర్. ఇక డిప్యూటీ సీఎం వాక్యాలను తొలగించాలని బీఆర్ఎస్ మైక్ ఇవ్వని సభాపతి. ఇక బట్టి వ్యాఖ్యలను నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్. ఇక అసెంబ్లీ గేటు ముందు ధర్నా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక 16 నెలల్లో మీడియాకు 200 కోట్లు యాడ్. ఇక ఉద్యమ పత్రికపై కాంగ్రెస్ సర్కారు వచ్చాయి. అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వని ప్రభుత్వం. ఇక సర్కారు పక్షపాత ధోరణిపై విమర్శలు. ఇక అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే రాజ్యాంగం ప్రవహించిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మూల స్తంభాలపై న్యాయ, శాసన, కార్యనిర్వహణ వ్యవస్థ మధ్య ప్రకటించగాను అప్రకటితంగాను కొన్ని నైతిక రేఖలు గీసి ఉన్నాయి. ముఖ్యంగా ఒక వివాదాస్పద అంశం న్యాయ వ్యవస్థలో పరిధిలో ఉన్నప్పటికీ మిగిలిన వ్యవస్థలో ఒక వ్యక్తులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత గొప్పవారైనా, ఎంత ముఖ్యమైన వారైనా దానిపై మాట్లాడకుండా సమయాన్ని పాటించడం అనేది సంప్రదాయం. ఒకవేళ తెలిసి తెలియక సదరు అంశం చట్టసభలో, బహిరంగ సభలో చర్చకు వచ్చిన అది ప్రస్తావన న్యాయస్థానాల సమీక్షలో ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడడం సరికాదు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత స్పందిస్తాం చెప్పడం పరిపాటి. అత్యున్నత పదవిలో ఉన్న వారు కూడా న్యాయస్థానం ఇలా గౌరవించారు. కోర్టు పరిశీలనపై ఉన్న అంశంలో సభలో మాట్లాడరాదని పార్లమెంటు ప్రొసీజర్ బుక్ ఆఫ్ 1021 పేజీలో స్పష్టంగా పేర్కొనబడిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణలో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అర్హత వేటు చేయాలన్న కేసు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ ఉండగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశంపై ఏకంగా తనదైన శైలిలో తీర్పునిచ్చేందుకు చేరారు. ఈ బుధవారం శాసనసభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయించిన ఎమ్మెల్యే సీట్ల ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు. ఇక కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి వ్యవహారాలపై న్యాయ, రాజ్యాంగ నిపుణుల నుంచి, రాజకీయ పరిశీలన నుంచి విస్మయం వ్యక్తమవుతున్నది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ధరలు మంటలు తొలగుతుంటా మోదీ సర్కార్ అతిపెద్ద వైఫల్యం. ఇక ఇండియా టుడే సర్వేలో వెల్లడి. ఇక ఇంజనీర్ చదివిన 83% మందికి నో జాబ్. ఇక 46% బిజినెస్ గ్రాడ్యుయేట్లకు ఇదే పరిస్థితి. ఇక ఇన్స్టాప్ రిపోర్ట్ లో వెల్లడి అన్నట్టు వార్త. ఇక ధరలు కట్టడంతో, ఉద్యోగ కల్పనతో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది. తర్వాత ఇక నిరుద్యోగ అతిపెద్ద సమస్య ఉన్న ఇక 20% మంది ఇక ధరల్ని భరించలేకపోతున్న 64% జనాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దళిత బంధుకు కన్నవిక లబ్ధాలకు ఇచ్చే నిధుల్లో ఓ అమర్త్యుడికి కమిషనర్ రేట. ఇక అనుకూల అధికార సాయంతో బేరాచాలు. ఇక చెప్పిన యూనిట్ తీసుకోవాలంటూ ఒత్తిడి. అయితేనే బకాయిలు చెల్లిస్తామని యుగం. ఇక ఒక్క కరీంనగర్ జిల్లాలోని 7,000 మందికి చెందిన 281 కోట్లు నిధులపై కన్ను. ఇక మార్గదర్శకాలకు తుంగలో తొక్కి వసూలు. ఇక అధికారులు పలువురు లబ్ధారులకు మోర. ఇక ఏమి చేయాలిక చేతులెత్తేసిన యంత్రాంగం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక కూర్చి కోసం కుమ్ములాట. మంత్రి పదవులపై కాంగ్రెస్ లో పిటిముడి. ఇక ఆయన తమ్ముడికి తన భార్యకు ఇవ్వాల్సి అంటున్న ఉత్తమ్. ఇక వివేక్ బదులు తమకు ఇవ్వాలంటున్న మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేది. ఇక ఎస్సీలు ప్రాతినిధ్యం కోసం లంబడాలు ధర్నా. నేనేం తక్కువ కాదు మల్రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఉగాదిలోపు మంత్రి వర్గం విస్తరణ జరిగే అవకాశం ఉంది కురుపు. అయితే దానికి అధిష్టానం కూడా దాదాపు ఖరారు చేసింది వాళ్ళ పేర్లు. ఇంకా అది బయటికి రావడం లేదు. సో తొందరలోనే అది పూర్తి అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇక కేటీఆర్ ఓల్డ్ దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక మేము మీ బాధ్యతలో రాజకీయాలు వచ్చాం. మేము ఓ బాధ్యతతో రాజకీయాలు వచ్చాం. మీలా అడ్డగోళ దోచుకోవడానికి రాలేదు. మీ పాపాల వల్లే బిల్లులని పెండింగ్ బట్టి ఇక 30% కమిషన్ తీసుకుంటున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అట్టడిగిన సభ. ఇక బట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన మరియు అసెంబ్లీ నుంచి వాకౌట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మా సీఎం మంచోడు, అందుకే మీరు 15 ఏళ్ళ ప్రశాంతంగా ఉన్నారు. ఇక మరో 1000 జన్మలెత్తిన బీఆర్ఎస్ అధికారం రాలే. రాజగోపాల్ రెడ్డి వాక్యాలు అన్నట్టు ఒక వార్త. ఇక తమ ముఖ్యమంత్రి రెడ్డి చాలా మంచివారు. ఆయన నుంచి మంచితనం వల్లే బీఆర్ఎస్ వాళ్ళు 15 ఏళ్ళ ప్రశాంతంగా ఉంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇక లేకుంటే రేపటి నుంచి మరో లెవెల్ ఉంటుందన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ఇక బుగ్గకారు సైరస్ సౌండ్ కు బాగా అలవాటు పడ్డారని, లేదంటే నిద్ర పట్టడం లేదని ఎదువ చేశారు. మరో 1000 జన్మలెత్తిన ఆ పార్టీ అధికారం రాలే. ఇక 10 ఏళ్లలో కేసీఆర్ పాలన రాష్ట్రంలో 8,742 మంది ఆత్మహత్య కేసులు, హత్య కేసులు, 18,246 లైంగిక దాడి కేసులు ఇక నమోదయ్యాయి. 2014, 24 మధ్య పోలికలు అడ్డు పెట్టుకుని అనేక అరచకాలకు పాల్పడ్డారు. అయితే ప్రాజెక్టుకు భూముల కోసం రైతులు పోలీసులు బెదిరించిన భూములు లాక్కున్నారు అని రాజగోపాల్ రెడ్డి ప్రసంగంలో ముగియగానే ఎమ్మెల్యే హరీష్ స్పందిస్తూ కంగ్రాచులేషన్ నీకు హోంమంత్రి పక్క అని ఆయనకు చెప్పడం అనేది జరిగింది.
తర్వాత ఇక ఉప ఎన్నికలు రావు, బీఆర్ఎస్ హయాంలో రాని ఇప్పుడు ఎలా వస్తాయి, ఇక అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక బెట్టింగ్ యాప్స్ పై ఆన్లైన్ గేమ్లపై కఠిన చర్యలు, ఇక వాటి నిరోధానికి సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక వాటిని నిర్వహించిన ప్రచారం చేసిన ఉపక్షించం, ఇక కేటీఆర్ హరీష్ రావు దుష్ప్రచారం, ఇక పెట్టుబడులు అడ్డుకునేందుకు యాత్నిస్తున్నారు అన్నట్టు వ్యాఖ్య. తర్వాత వారి పోటీ తలనొప్పిగా మారింది. ఇక గచ్చిబౌలిలో వ్యక్తికి గతంలో ఇచ్చిన భూమిని సుప్రీంలో గెలిచి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇక శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వాక్యాలు. ఇక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం, ఇక ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరం, ఇక ఉపాధ్యాయులతో పోట్లాడే శక్తి నాకు లేదు, వ్యవస్థ బలోపతానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి వాక్య అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక పార్టీకి మారిన ఎమ్మెల్యేలు ఎవరు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఉదరగొడుతున్నారని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రావని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉందని, స్పీకర్ వ్యవస్థ చట్టం అని అవే ఉన్నాయని, ఏవి మారలేదని గుర్తు చేశారు. ఇక ఇలాంటివి బీఆర్ఎస్ హయాంలో పార్టీలు మారిన నేతలు విషయంలో ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయి ప్రశ్నించారు. ఇక బుధవారం ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు ఇచ్చేశారు. ఇంకా బెట్టింగ్ యాప్, ఆన్లైన్ గేమ్లపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక వీటి నిషేధానికి దర్యాప్తు అంటే సిట్ ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. తర్వాత ఇక ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రన్నింగ్ ప్రచారం నిర్వహించిన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో ఆన్లైన్ గేమింగ్ నిషేధానికి చట్టం చేసినప్పటికీ అది అమలులో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. ఇక గుట్కా వంటి నిషేధ పదార్థాలు సరఫరా పెరిగిందన్నారు. ఇక గత చట్టంలో ఇటువంటి కేసులు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉందని, దానిని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక ఆన్లైన్ రమ్మి గేమ్స్ ప్రచారం కల్పించిన వారిని విచారించమని తెలిపారు. అయితే కేవలం ప్రచార కల్పన వారిని విచారించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, అందుకే సిట్ అనేది ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఇక కోర్టులో అంశం, అసెంబ్లీలో సీఎం తీర్పు. ఇక ఎమ్మెల్యేలు అనర్హతపై సీఎం వ్యాఖ్యలు సభా హక్కులకు ఉల్లంఘన కిందకు వస్తాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాక్యాలకు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని హరీష్ రావు మండి చెప్పడం జరిగింది. తర్వాత ఇక సీఎం ఎక్కడ కోర్టు పేరు మారలేదు, చేయలేదు. ఇక శాసనసభలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చట్టసభలో ఈ అంశం పైన మాట్లాడే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాక్య అన్నట్టు చూస్తున్నాం. తర్వాత ఇక హామీ మంత్రం, అధిష్టానంపై నమ్మకంతో రాజగోపాల్ వివేక్, ఇక గతంలో రేవంత్ ఇచ్చిన హామీలు ఫలిస్తే శ్రీహరి, ఇక సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గం చోటు. ఇక తాజా విస్తరణలో వీరికి ఖాయమని ప్రచారం. ఇక 5వ వ్యక్తి పదవి ఇవ్వాల్సి వస్తే మైనారిటీకి, 6వ పదవి ఇస్తే అది శ్రీనివాస్ కు అవకాశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భద్రాచలంలో కుప్పకూలిన 6వ అంతస్తు భవనం, ఇక కూలిపోయిన భవనం వద్ద రోధిస్తున్న మేస్త్రి ఉపేందర్, ఇక భార్య కుటుంబ సభ్యులు, ఇక సహాయక చర్యలు సింగరేణి రెస్క్యూ బృందం. ఇక శిథిలాల కింద 2 మేస్త్రీలు, 13 కూలీలు ఉండే అవకాశం. ఇక కొనసాగుతున్న సహాయక చర్యలు కాపాడాలంటూ ఓ మేస్త్రి అర్థనాదాలు స్లాబ్ రంధ్రం చేసి ఇక ఆక్సిజన్ నీరు పర్యవేక్షణ. కలెక్టర్ అధికారులు పాత భవనంపై సమర్థాన్ని మించి 5వ అంతస్తు నిర్మాణం వల్లే ప్రమాదం, ఇక పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయిన భవన యాజమాని అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి, ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశం. ఇక ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాగ్మూలం. ఇక జస్టిస్ వర్మ ఇంటికి వెళ్లి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు, ఇక ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ ఇక పిలిపై అత్యవసర విచారణలో లో అన్న సుప్రీంకోర్టు. ఇక రిజును కలిసిన అలహాబాద్ హైకోర్టు లాయర్లు, అలహాబాద్ హైకోర్టు వద్ద సమావేశిస్తున్న న్యాయవాదులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే ఢిల్లీ హైకోర్టు సంబంధించిన న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన విషయంలో కొన్ని వార్తలు అనేది మనం చూస్తున్నాం. ఇక సాయికృష్ణ అప్సరా ఫైల్, ఇక అప్సరా హత్య కేసులో సాయికృష్ణ జీవిత ఖైదు, ఇక ₹1,00,000 జరిమానా కూడా. అందులో 9.75 లక్షలు మృతురాలి కుటుంబానికి ఇవ్వాలంటూ 9.75 లక్షలు. తర్వాత సాక్షులు తారుమార్చాలని యాచించేందుకు మరో 7 ఏళ్లు శిక్ష. ఇక రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు. ఇక 2023 జూన్ 3న పథకం ప్రకారం అప్సరాను చంపిన పూజారి సాయికృష్ణ, ఇక ఇద్దరి మధ్య వివేతర సంబంధం, పెళ్లికి అప్సరా ఒత్తిడి విచారణతో హత్య చేశారు. తర్వాత ఆయనకు దాదాపు జీవిత ఖైదు అనేది కోర్టు అనేది విధించింది. అదేవిధంగా సాక్షులను తారుమారు చేసినందుకు దాంతో కూడా మరి 7 ఏళ్లు ఇంకా ఆ శిక్షను పొడిగించడం జరిగింది. తర్వాత ఈపీఎస్ సేవలో అంతరాయం. ఇక దేశవ్యాప్తంగా కొన్ని గంటల పాటు నిలిచిన లావాదేవీలు, ఇక పేమెంట్స్ యాప్ పనిచేయక తీవ్ర ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఇక డబ్బు కోసం ఏటీఎంల వద్దకు పరుగులు, ఇక వ్యాపారాలపై దెబ్బ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అమెరికా ప్రతీకారం సుంకాలతో మన ఫార్మాకు దెబ్బ. ఇక ఔషధాలు ధరలు పెరిగిపోయి ఇవే, ఇక మార్కెట్ లో మన వాటా తగ్గిపోయే ముప్పు. ఇక రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ హెట్రో గ్రూప్ సంస్థ చైర్మన్ పార్థసారథి రెడ్డి ఆందోళన, అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రధానమివ్వాలని సూచించారు.
ఇక భూగర్భ క్షిపణి నగరం భూమికి 500 మీటర్ల అడుగున నిర్మించిన ఇరాన్ ఇక వీడియోని విడుదల చేసిన IRSGC ఇక ఇందులో ఖైబర్ సెకన్స్, ఘద్రాకోస్, సజల్స్, ఇక ఖజిక్స్, వహెద్ క్షిపణులు ఇప్పటికే ఇరాన్ పలు భూగర్భ నగరాలు ఇతర దేశం నిఘా నుంచి తప్పించుకునేందుకు ఇలా చేశారు. భూగర్భంలో క్షిపణులు నగరం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఇన్బిల్డ్ కాలర్ ఐడి ఇక స్పామ్ కాల్స్ నిరోధానికి థర్డ్ పార్టీ యాప్స్ ఇక అవసరం లేకుండానే CSAP సేవలు ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసిన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలు ఇక త్వరలో అందుబాటులో తెచ్చేందుకు చర్యలు. ఇక తొలుత ఏ నెట్వర్క్ ఆ నెట్వర్క్ పరిధిలోనే అన్నట్టు ఒక వార్త చూస్తాం. స్పామ్ కాల్స్ కి సంబంధించిన, స్పామ్ ఈమెయిల్స్ కి సంబంధించిన విషయాలు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన హెడ్లైన్స్ అనేది చూసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్న సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆంధ్ర ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ఎగిరెగిన పడితే ఎన్నికలు రావు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఎగిరిపడినా ఎన్నికలు 2028లోనే వస్తాయి. మహేశ్వర్ రెడ్డి పార్టీ బీజేపీ జమిలి ఎన్నికలు ఉంటుందంటూ ఒకవేళ అవి కూడా కలిస్తే ఎన్నికలు 2029 పోయే ఉన్నాయి. సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో 6 నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు తాపత్రయపడనంత మాత్రాన, ఆవేదన చేసినంత మాత్రాన వచ్చే సంవత్సరం ఎలక్షన్లు రావు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే కేంద్ర మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇక వాళ్ళెందుకు డిస్క్వాలిఫై కాలేదు, ఎందుకు ఉప ఎన్నికలు రాలేదు, మరి ఇప్పుడు ఎట్లా వస్తాయి? 2014 నుంచి ఒకే చట్టం ఉంది. స్పీకర్ పదవి, విప్ పదవి, ప్రతిపక్షం అన్ని అట్లనే ఉన్నాయి. చట్టం మారలేదు, న్యాయం మారలేదు, ఇంకెట్లా ఉప ఎన్నికలు వస్తాయంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రతిష్టానం దిగజార్చే కుట్రాలు, ఇక అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారు, అన్ని వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. ఇక బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో స్వార్థంతో విషం చిమ్ముతున్నారు, ఇక అభివృద్ధిపై యాసిడ్ దాడి చేస్తున్నారు. వాళ్ళ పార్టీలో ఆధిపత్య పోరు అందరికీ తలనొప్పిగా మారింది. ఇక ఒక ఆయన పొద్దున్నే ప్రెస్ మీట్ పెడితే బోటిగా ఇంకో ఆయన మధ్యాహ్నం ట్వీట్ చేస్తారు. ఇక 3 లోకాలు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఇక రాష్ట్రం దివాలా తీస్తే వాళ్లకు సంతోషం, ఎందుకు కడుపు మంట? ఇక వాళ్ళ అనుభవాన్ని రంగారించి ప్రభుత్వానికి ఇస్తున్నాలు ఇవ్వచ్చు కదా. ఇక గచ్చిబౌలి భూములు పేరిట గుంట నక్కల గుణపాఠం చెప్పదు. ఇక అసెంబ్లీ చర్చల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వాక్య అన్నట్టు, ప్రసంగం అన్నట్టు ఒక వార్త. ఇక తెలంగాణ ప్రతిష్ట దిగజార్చాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్రం దివాళా తీస్తేనే వారికి సంతోషం, రాష్ట్రంకు కుప్పాలలుగా తప్పుడు ప్రచారం చేసి ప్రతిష్ట మనకు మార్చాలని చూస్తున్నారు, తద్వారా పెట్టుబడులను అడ్డుకోవడానికి చూస్తున్నారు అని మండిపడ్డారు. ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో రావని. ఇక అసెంబ్లీలో బుధవారం హోంశాఖ పద్దు శాంతి భద్రతలపై చర్చపై సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. తర్వాత విద్యా విధానంలో ప్రక్షాళన తప్పదు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇప్పుడున్న పాలసీ ఆందోళనకరంగా ఉంది, అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం. ఇక శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. తర్వాత ఇక బెట్టింగ్ యాప్స్ పై స్ట్రిక్ట్, ఇక ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన వదిలిపెట్టడం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. ఇక చట్టాలను అనుసరిస్తూ శిక్షలను పెంచుతాం, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ రాజపడం, ఇక శాంతి భద్రతల విషయంలో కొందరు కావాలని ఆరోపణ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో లాయర్ దంపతులను నడి రోడ్డుపై చంపినా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నీళ్లు నింపితేనే మేడిగడ్డ కొట్టుకుపోతుందా? ఇక NDSA ఇదే చెప్పింది మంత్రి ఉత్తమ్ కుమార్. ఇక 3 బ్యారేజీలు డిజైన్లు లోపాలు ఉన్నాయి, ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. వారంలో NDSA 10 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది. ఇక వాటి ఆధారంగానే ముందుకెళ్తాం. ఇక కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరా శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత తుమ్మడి హట్టి వద్ద తట్టేడు మట్టి కూడా ఎత్తలేదు. ఇక తుమ్మడి హట్టి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ స్థలానికి ఎందుకు మార్చారో ఇప్పటికే స్పష్టత లేదు. గత ప్రభుత్వం తుమ్మడి హట్టి వద్ద నీళ్లు లేవన్న సాకును చూపించి ప్రాజెక్టు వ్యయాన్ని 38 కోట్ల నుంచి 1.5 కోట్లు పెంచింది. ఇక రన్నింగ్ కాస్ట్ కూడా 18,000 కోట్లు పెరిగింది. తుమ్మడి హట్టి వద్ద నీళ్లు లేవంటూ CDW చెప్పిందంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు, కానీ తాము ఎప్పుడు చెప్పలేదని CDW క్లియర్ గా చెప్పింది. తుమ్మడి హట్టు దగ్గర కూడా బ్యారేజీ నిర్మిస్తామని చెప్పిన గత సర్కారు తట్టేడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. పాలమూరు రంగారెడ్డి సీతారామ సమకసారక ప్రాజెక్టు నీటి కేటాయింపులపై తీసుకురాలేదే పోయారు. ఇక టెలిమెట్రిక్ విషయంపైలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు అసెంబ్లీలో. ఇక రాహుల్ గాంధీ సభలో నన్ను మాట్లాడనిస్తలేరు, ఇక స్పీకర్ మైక్ ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ. ఇక నా
సీట్లో నేను సైలెంట్ గా కూర్చుంటున్నా, వారం నుంచి ఇదే పరిస్థితి అని ప్రతిపక్ష నాయకుడు ఫైర్ అయ్యారు. ఇక వారం రోజుల నుంచి సభలో నేను మాట్లాడేందుకు ట్రై చేస్తుంటే స్పీకర్ అడ్డుకుంటున్నారు. అసలు లోక్సభలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇక స్పీకర్ ఓం బిర్లా నాపై నిరవాళ్ళకు ఆరోపణలు చేస్తున్నారు. ఇక అనవసరంగా సభను వాయిదా వేస్తున్నారు, సమయాన్ని వృధా చేస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం సభ సంప్రదాయం. సభలో ప్రతిపక్ష స్థానమే లేకుండా పోయింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరోజు మహాకుంభమేళం గురించి మాట్లాడారు. ఆ రోజు నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోదీని ప్రశ్నించాలని అనుకున్నా, కానీ నాకు అనుమతి ఇవ్వలేదని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇక అసెంబ్లీలో కమిషన్ల లొల్లి, ఇక డిప్యూటీ సీఎం బట్టి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. ఇక ప్రభుత్వ పనులు కావాలంటే 30% కమిషన్లు అడుగుతున్నారన్న కేటీఆర్, ఇక బిల్లులు క్లియరెన్స్ పై 20% కమిషన్లు అడుగుతున్నారని డిమాండ్ చేస్తున్నారని కేటీఆర్ వాక్య. తర్వాత దమ్ముంటే ఆరోపణలు నిజమని నిరూపించండి అని బట్టి ప్రమాణక కౌంటర్. మీరు వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్ళారు, ఇక మైక్ ఇచ్చారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు, ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి డిప్యూటీ సీఎం బట్టి హెచ్చరిక. ఇక కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్, బట్టి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్. ఇక కేటీఆర్ వాక్యాలపై రికార్డు నుంచి తొలగించినట్టు స్పీకర్ ప్రకటన. ఇక సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. తర్వాత ఇక ఎంట్రీ పాయింట్ వద్ద నిరసన తెలిపారు. ఇక ప్రభుత్వ కమిషన్ తీసుకుంటున్నందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో దుమారం రేపింది. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజేశ్వరరావు మాట్లాడుతున్న టైంలో మంత్రులు జోక్యం చేసుకోవడం కేటీఆర్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పనులు కావాలంటే 30% కమిషన్ తీసుకుంటున్నారు. ఇక ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ కోసం 20% కమిషన్ తీసుకుంటున్నారు. సెక్రటరీ లో కాంట్రాక్ట్ ధర్నా చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇక అక్షర హత్య కేసులో పుజారికి జీవిత ఖైదు విధించిన హైకోర్టు. ఇక రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు. ఇక సాక్షులు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్లు శిక్ష. తర్వాత మృతురాలి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ఆదేశం. ఇక పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే హత్య. ఇక 2023 సరూర్ నగర్ లో ఘటన జరిగినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ఇరిగేషన్ పై చర్చ జరుగుతుంటేనే పాపాత్ములు పారిపోయారు. ఇక బీఆర్ఎస్ సభ్యులపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ ఫైర్. ఇక కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్టు సభలో పెట్టాలి. ఇక కేసీఆర్ హరీష్ రావు ప్రాసిక్యూట్ చేయాలి. బీఆర్ఎస్ పాపం పడడం వల్ల ఎన్నికల్లో ప్రజలు శిక్షించారు. ఇక ఆయన వాళ్లకు బుద్ధి రాలేదని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే. ఇక నల్లగా ఉంటే ఎందుకు వివక్ష. ఇక కేరళ చీఫ్ సెక్రటరీ సరదా మురళీధరన్ ఫేస్బుక్ పోస్ట్ పై వైరల్. ఇక సమాజంలో ఉన్న చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నా. ఇక నాకు మళ్ళీ జన్మనిస్తే తెల్లగా పుడతానని మా అమ్మతో అన్నా. ఇక నలుపు రంగు సిగ్గుపడాల్సిన విషయం కాదని కామెంట్ చేశారు ఆమె. ఇక